నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. విజయ్ స్వప్నికల జంట చూడముచ్చటగా ఉందని అనుకున్న కుటుంబ సభ్యులు పరశురామ్ ఫోన్ వచ్చిందని తెలిసి సీరియస్గా కృష్ణమూర్తి వైపు చూశారు. తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. పరశురాం అన్న పేరు కృష్ణమూర్తి నోటి వెంట రాగానే కంగారు పడింది స్వప్నిక. ఆఫీస్లో తను ఓవర్గా రియాక్ట్ అయ్యానేమో, తన వల్లే వీళ్లకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అని భయపడింది స్వప్నిక. అనుకోకుండా పక్కన ఉన్న విజయ్ చేయిని పట్టుకుంది ఆమె. అతను ఆమెకు ధైర్యం ఇస్తున్నట్టుగా స్వప్నిక చేయిని నొక్కి పట్టుకున్నాడు విజయ్. చెప్పు పరశురాం, ఎన్నడూ లేంది నాకు ఫోన్ చేశావేం అని అడిగాడు కృష్ణమూర్తి. మూర్తిగారు, మీ పద్ధతేం బాగాలేదు. మీ తలబిరుసు మనవన్ని దారికి తేవాలని నా కూతుర్ని అతనికిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాం. కానీ తనని మించిన తలబిరుసుదాన్ని తోడుగా తెచ్చుకున్నాడు మీ మనవడు. ఆ పిల్ల వర్కర్స్ ముందు నా కూతుర్ని అవమానించింది. ఆ పిల్లతో నా కూతురికి సారీ చెప్పించు. లేదంటే నా షేర్స్ వెనక్కి తీసుకుని దేవిక ఇండస్ట్రీస్లో పెట్టదలుచుకున్నాను. ఇక మీ ఇష్టం అని అన్నాడు పరశురాం. అటువైపు పరశురాం మాటలు విన్న కృష్ణమూర్తి ఒక నవ్వు నవ్వి, నా మనవడు వాడికి ఇష్టమైన పిల్లని పెళ్లి చేసుకుంటే నా కొడుకు ఏం చేశాడు? రోజు వాడితోనే కదా ఫోన్లో గంటల కొద్దీ మాట్లాడుతూ ఉంటావు. అలాంటిది 2 రోజుల నుండి కనీసం నీ ఫోను కూడా లేదు. ఇప్పుడు నాకు ఫోన్ చేసి చెప్తున్నావేంటి అని సీరియస్గా అడిగాడు కృష్ణ. ఎందుకంటే వాడికి చెప్పినా మళ్ళీ మిమ్మల్ని అడుగుతాడు. అందుకే నా డిసిషన్ మీకే డైరెక్ట్గా చెప్పాలని ఫోన్ చేశాను. రేపు ఇదే టైంకి ఫోన్ చేస్తాను. అప్పటి వరకు మీ డిసిషన్ ఏంటన్నది చెప్పేయండి అంటూ పరశురాము టక్కున ఫోన్ కట్ చేశాడు. అదంతా విన్న తర్వాత కృష్ణమూర్తి మనవడి వంక చూస్తూ, విజయ్, నీ భార్య పరశురాం కూతురు లాస్యకు సారీ చెప్పాలంట. లేదంటే తన షేర్స్ వెనక్కి తీసుకుంటానని బెదిరిస్తున్నాడు అని అన్నాడు. అది విన్న వెంటనే స్వప్నిక రియాక్ట్ అవుతూ, తాతయ్య సారీ, ఇలా మీకు ఫోన్ వస్తుందని నేను అసలు ఊహించలేదు. రేపటి వరకెందుకు, ఇప్పుడే ఫోన్ చేసి చెప్పండి, నేను లాస్యకు సారీ చెప్తాను అని అంది. అది విని ఆశ్చర్యంగా ముఖం పెట్టిన దీప, వచ్చి ఒక్కరోజు కాలేదు, అప్పుడే మొదలుపెట్టింది. చూసావా అక్క, ఏకంగా నీకు ఇష్టమైన లాస్యకే ఎదురు చెప్పిందంట అని నిప్పంటించింది దీప. ఆ మాటలు విని తాతయ్య వైపు సీరియస్గా చూశాడు విజయ్. తాతయ్య, స్వప్నిక ఎప్పుడు ఏ తప్పు చేయదు అని గట్టిగా ఖచ్చితంగా చెప్పాడు విజయ్. అప్పుడు విజయ్ వైపు ఒక్కసారి తలెత్తి చూసింది స్వప్నిక. ఆమెకు అతని కళ్ళల్లో నిజాయితీ కనపడింది. నిజంగా తనపైన ఇంత నమ్మకం ఉందా? 3 రోజుల్లో ఇంత నమ్మకమా? బట్ హౌ ఈస్ దిస్ పాసిబుల్ అని అనుకుంది స్వప్న. అప్పుడు కృష్ణమూర్తి వాళ్ళిద్దరినీ చూశాడు. పర్వాలేదు విజయ్, నేను సారీ చెబుతాను. భువనేష్ ఎప్పటి నుంచో పరశురామ్ని తనతో చేరమని పిలుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన వెళ్ళి అతనితో చేతులు కలిపితే మన కంపెనీ చాలా ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దేవిక ఇండస్ట్రీస్ లాంచ్ చేసే ఆ కొత్త ప్రోడక్ట్ కొరకు ఇన్వెస్టర్స్ని వెతుకుతున్నాడు. పరశురాం కనుక భువనేష్తో చేరితే వాళ్ళ ప్రోడక్ట్ మన ప్రోడక్ట్కి గట్టి పోటీ ఇస్తుంది అని అంది స్వప్నిక. స్వప్నిక మాటలకు ఇంటి వాళ్ళంతా ఆశ్చర్యంతో నోలు తెరిచి చూస్తే ఆమె తత్వం తెలిసిన మల్లిక చిన్నగా నవ్వింది. ఆఫీస్ గురించి, తన ప్రోడక్ట్ గురించి, ఎదుటి వాళ్ళు ఆడాలనుకుంటున్న గేమ్స్ గురించి 1 మినిట్‌లో అంత ఈజీగా ఎనాలిసిస్ చేసి చెప్పగలిగిందంటే స్వప్నిక సాదాసీదా అమ్మాయి కాదని అక్కడున్న అందరికీ తెలిసిపోయింది. ఆ లాస్య కంటే స్వప్నిక తమ ఇంటికి కోడలిగా రావడం వల్ల ఎంత బెనిఫిట్ అయిందో అక్కడ ఉన్న రమేష్, ఉమేష్‌తో పాటు కృష్ణమూర్తి రవిచంద్ర గారికి కూడా అర్థమైపోయింది. డీజేకు స్వప్నిక పనితనం గురించి తెలుసు. కానీ సెకన్లలో ఎదుటి వాళ్ళను ఎస్టిమేట్ చేయడం కళ్ళతో చూసిన అతను మాత్రం తన మనసులో 1,00,000 సార్లు స్వప్నికకు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకున్నాడు. ఆమె బిజినెస్ మైండ్‌కి ఫిదా అయిపోయాడు. అతని దృష్టిలో బిజినెస్ చేసేవాడు మైండ్‌తో పని చేయాలి కానీ మనసుతో కాదని విజయ్ పూర్తి నమ్మకం. కానీ ఈ అమ్మాయి అది తప్పని ప్రూఫ్ చేసింది. అక్కడ ఆఫీస్లో స్టాఫ్ గురించి సపోర్ట్గా మాట్లాడిన తను ఇక్కడ ఎటువంటి ఈగోకి వెళ్లకుండా కంపెనీ మంచి కోసం సారీ చెప్పడానికి కూడా రెడీ అయిందని చాలా ఇంప్రెస్ అయ్యాడు విజయ్. కానీ కంపెనీలు, ప్రోడక్ట్లు, షేర్ల లాంటి పదాలను విని బోరుగా తలపట్టుకునే రవలి దీపాలకు మాత్రం డబ్బు, బంగారం తన వెంట తెచ్చే లాస్యానే కనపడింది తప్పితే ఇటు ఇంటిపైన, అటు ఆఫీస్ పైన తన పెత్తనాన్ని చెలాయిస్తూ అందరినీ గంజిలో ఈగ కన్నా హీనంగా చూస్తుందని మాత్రం అర్థం చేసుకోలేకపోయారు. తాతయ్య, కావాలంటే ఈ వీడియో చూడండి అని అన్నాడు విజయ్. అందరూ అయోమయంగా ముఖం పెట్టి చివరకు స్వప్నిక కూడా. అప్పుడు అందరూ ఏంటి వీడియోనా అని అడిగారు. అవును అని పెద్ద సౌండ్ పెట్టి తన ఫోన్ని చూపించాడు విజయ్. మధ్యాహ్నం లాస్య, స్వప్నికల మధ్య జరిగిన ఆర్గ్యూ మొత్తం చూశారు.
అంతే ఆ గదిలో గుండు సూదేం కర్మ, వాళ్ళు వదిలే శ్వాస కూడా వాళ్ళకు వినిపించేంత సైలెంట్ అయింది. "విజే ఈ వీడియో ఎక్కడిది? అయినా ఇంట్లో ఎందుకు చూపించావు?" అని కోపంగా గుసగుసగా అడిగింది స్వప్నిక. "ఆ! చూపించక ఇక్కడ నీ తప్పేం లేదని తెలియాలి కదా!" అన్నాడు విజయ్. "సరే ఏం చేద్దామనేది రేపు చూద్దాం. ఇప్పుడైతే అందరూ డిన్నర్ కానిచ్చేసేయండి" అన్నాడు కృష్ణమూర్తి. "ఒక్క అరగంట టైం ఇవ్వండి. ఇంతలో వంట రెడీ చేస్తాను" అని చెప్పింది స్వప్నిక. "ఏంటి నువ్వు వంట చేస్తావా?" అని ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణమూర్తి. "అవును, ఇందులో తప్పేముంది తాతయ్య? అయినా మనింటి పని మనం చేసుకోవడంలో తప్పేముంది తాతయ్య?" అని ఎదురు ప్రశ్నించింది స్వప్నిక. "అంటే ఇంతకుముందు ఉల్లిపాయ పకోడీ చేసింది" అని ఆశ్చర్యంగా అడిగాడు ఉమేష్. అతని మాట పూర్తి కాకముందే టక్కున మల్లిక అందుకుంది. "అవునురా తమ్ముడు, తనే చేసింది" అని నవ్వుతూ చెప్పింది మల్లిక. "వావ్ సూపర్" అని మెచ్చుకున్నాడు ఉమేష్. వాళ్ళందరినీ నవ్వుతూ చూస్తూ నిలబడ్డ కొడుకు విజయ్పై రమేష్ రవిచంద్ర దృష్టి పడింది. ఆ లాస్య తన కొడుకు భార్యగా రావడం ముందు నుండి అతనికి ఇష్టం లేదు. పేరు మూసిన డాక్టర్ని పెళ్లి చేసుకున్న తనలాగా తన కొడుకు జీవితం కూడా ఎక్కడ ఇబ్బందుల పాలవుతుందోనని భయపడ్డాడు. కానీ మరో అమ్మాయిని విజయ్ పెళ్లి చేసుకున్నాడని తెలిసి సంతోషపడ్డ రమేష్కి ఆ స్వప్నిక తన కంపెనీ సీఈఓ అని తెలిసి ఇంకా భయపడ్డాడు. ఒక పెద్ద కంపెనీకి సీఈఓగా పనిచేయడం అంటే నాట్ ఏ జోక్. మళ్ళీ కాస్మెటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇందులో ఎప్పుడూ పోటీ పోటీ ఉంటూనే ఉంటుంది. స్ట్రెస్ కూడా ఎక్కువే ఉంటుంది. అలాంటిది తనకి వంట కూడా చేయడం వస్తుందని విని ఆశ్చర్యపోయాడు రమేష్ రవిచంద్ర. స్వప్నిక వంట రూమ్‌లోకి వెళ్ళగా మిగిలిన వాళ్ళు రేపటి పూజ గురించి ఎవరెవరిని పిలవాలని, ఎలాంటి ఏర్పాట్లు చేయాలని మాట్లాడుకుంటూ కూర్చున్నారు. క్యాటరింగ్, డెకరేషన్, బ్రాహ్మడు అందరికీ ఫోన్ కాల్స్ అన్నీ చేసేసరికి డిన్నర్ టైం అయిపోయింది. ఇంతలో వంట కూడా రెడీ అయిపోయింది. స్వప్నిక వచ్చి అందరినీ భోజనాలకు రమ్మని పిలిచింది. అందరూ ముఖాలు చూసుకుంటూ "ఏంటత్తయ్య అలా చూస్తున్నారు?" అని ఆశ్చర్యంగా అడిగింది స్వప్నిక. ఇంతలో కృష్ణమూర్తి కల్పించుకొని "వస్తామమ్మా పదండి" అని లేచారు. ఆ పెద్దాయన అలా లేచేసరికి దీపారావళి చేసేదేం లేక అతన్ని ఫాలో అయ్యారు. టమాటో పప్పు, రసం, దొండకాయ వేపుడు, పచ్చడి, అప్పడాలు, జంతికలు టేబుల్ పైన ఉండటం చూసి అందరికీ నోరూరింది. సింధుకు ఫోన్ చేసి పిలిచాడు విజయ్. "సింధు, మీ వదిన మంచి డిన్నర్ ప్రిపేర్ చేసింది, తొందరగా రా" అని ఫోన్ చేశాడు విజయ్. సింధుకి వెళ్ళాలని లేదు. పెద్దమ్మ, పిన్ని బోర్ మాటలు. నాన్న, అమ్మ టామ్ అండ్ జెర్రీలాగా గొడవ పడటం. మళ్ళీ పెదనాన్న, పెద్దమ్మలో విచిత్రమైన ధోరణి. అందులో తాతయ్యదో దారి. వాళ్ళందరూ వీజేను కలవడానికి వెళ్ళడమే తప్ప, ఆ వీజే ఇంతవరకు వచ్చింది లేదు. ఇది మొదటిసారి రావడం. రావడంతోనే పెళ్లి చేసుకొని రావడం. అంతా గందరగోళంగా ఉంది. అన్నయ్య ఫోన్ చేయడంతో వెళ్ళక తప్పలేదు. కానీ అక్కడికి వెళ్ళిన సింధుజ విచిత్రంగా కళ్ళు తెరిచింది. అందరూ కూర్చుని కలిసి తినడం చూసిన సింధు ఆశ్చర్యపోయింది. ఇదంతా వదిన చలువే అని అనుకుంది. హాయ్, అందరూ ఇక్కడే ఉన్నారా? వావ్, వాట్ ఏ సర్ప్రైజ్ వదిన, థ్యాంక్ యూ అని అంది సింధు. సావిత్రి, శివ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏమో అనుకున్నాం కానీ కోడలమ్మ చాలా మంచోరే అని అన్నాడు శివ. అవును మరి, నలుగురికి 4 రకాలు చేయడం, వాటిని 4 దిక్కులా అందించడంతోనే చావొచ్చేది. ఇప్పుడు అందరూ ఒకే దగ్గర తినడం వల్ల ఎంత హాయిగా ఉందో నా ప్రాణానికి అని అంది సావిత్రి. అందరూ మరబొమ్మల్లా భోజనాలు చేస్తూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు. స్వప్నిక అందరినీ చూసింది. ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నారు? ఎవరు మాట్లాడరేంటి అని అడిగింది స్వప్నిక. పెద్దత్తయ్య, మీరు రోజు చాలామంది పేషెంట్ని ట్రీట్ చేస్తుంటారు కదా, ఎవరైనా ఒకరి గురించి చెప్తారా అని అడిగింది స్వప్నిక. ఆ మాటలు విన్న రవలి సీరియస్గా చూస్తూ, ఇంట్లో కూడా హాస్పిటల్ గొడవేనా, కాస్త ప్రశాంతంగా ఉండని అని కోపంగా చీదరించుకుంది. దాంతో స్వప్నిక తాతయ్య వైపు తిరిగి, తాతయ్య మీరు ఈ కంపెనీ గురించి చాలా కష్టపడ్డారని మల్లిక మేడం, పిన్ని చెప్తుంది. ఒక్కసారి అవన్నీ చెప్పరా మాకు ప్లీజ్ అని అడిగింది స్వప్నిక. దానికి కృష్ణమూర్తి గారు ఒక నవ్వు నవ్వారు. తెలుసుకోవాలని ఉంటే పర్వాలేదు, కానీ కొంతమందికి బోర్ అనిపించొచ్చు మరెప్పుడైనా అని ఆయన మాట మార్చబోయారు. ఇంతలో విజయ్ కల్పించుకున్నాడు. పర్వాలేదు తాత, చెప్పు, చెప్పేది మన కంపెనీ గురించే కదా అని అన్నాడు విజయ్. ఇంతకుముందు ఈ విజయ్ను చూస్తే మగాడు అంటే ఇలా ఉండాలి అని అనిపించేది. పెళ్ళని చెప్పిన దానికల్లా గంగిరెద్దులా, సారీ పాతది కదా ఇది, రోబోలో తల ఊపుతున్నాడు అని మనసులో విసుక్కుంది దీప. నువ్వు మాత్రం పెళ్ళికి ముందు మీ ఆయన్ని చూసి మగాడిలా ఉన్నాడని మురిసిపోలేదు.
మరి పెళ్ళయ్యాక మీ ఆయన ఎలా అయ్యాడేంటి అని దీప లోపలి మనిషి టక్కున అడిగినట్టు అనిపించి తన ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టింది దీప. తాతయ్య తను ఈ కంపెనీని ఎలా మొదలుపెట్టాడో చెబుతూ ఉంటే ఒక పని వెనక ఎంత శ్రమ ఓపిక ఉండాలో తెలిసింది. అందరూ ఆనాటి విశేషాలు చెప్తూ ఉంటే కొంచెం శ్రద్ధగానే విన్నారు. వద్దు వద్దు అని అనుకుంటూనే రవలి దీపక్ కూడా ఆశ్చర్యంగా చూశారు. అందరూ నవ్వుతూ మాట్లాడుతూ డిన్నర్ చేస్తూ ఉంటే హాయిగా అనిపించింది. వాళ్ళందరూ దగ్గరైనట్టుగా ప్రతి ఒక్కరూ ఫీల్ అయ్యారు. ఇంతలో తాతయ్య భుక్తాయాసం తీర్చుకోవడానికి హాల్లో అటు ఇటు చక్కర్లు కొడుతూ ఉంటే, తాత ఇక్కడ వాకింగ్ చేయడం ఏంటి, మన లాన్లో చేస్తే బాగుంటుంది కదా అని అంది సింధు. ఏంటి మన లాన్లోనా, ఎక్కడుంది అది, నడుస్తూ ఉంటే చెప్పులున్న రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, దోమలమయం, ఒక్క పచ్చని చెట్టు లేదు ఏం లేదు, అక్కడికంటే ఇక్కడే నయం అని కోపంగా అన్నారు కృష్ణమూర్తి. సీతాలతో మాట్లాడడానికి అప్పుడు స్వప్నికకు తీరిక దొరికింది. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుని జుట్టు దూకుంటూ సీతాలకు ఫోన్ చేసింది స్వప్నిక. సీతాలు ఎలా ఉన్నావు అని అడిగింది. నాకేంటి తల్లి, ముందు నువ్వెలా ఉన్నావు చెప్పు తల్లి అని అడిగింది సీతాలు. నేను బాగానే ఉన్నాను, భోంచేసావా అని అడిగింది స్వప్నిక. నువ్వు నా దగ్గర లేవనే బాధ తప్పితే ఈరోజు చాలా సంతోషంగా ఉంది తల్లి. నువ్వు పెళ్లి చేసుకున్నావు, అల్లుడు నీకు సరైనోడిలా దొరికాడు, అతనితో నీ జీవితం బాగుంటుందమ్మా అని అంది. తాతయ్యతో మాట్లాడి వచ్చిన విజయ్ స్వప్నికి ఎవరితోనో మాట్లాడుతుందని ఆమెను డిస్టర్బ్ చేయకుండా వచ్చి బెడ్ పైన ఒక చివర పడుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడన్న మాటే కానీ అతనికి నిద్ర రావటం లేదు. దాంతో ఆటోమేటిక్గా స్వప్నిక మాటల మీదకి దృష్టి వెళ్ళింది. అవును సీతాలు చాలా మంచోడు, ముందు ముందు ఏమవుతుందో చూడాలి అని ఆలోచిస్తూ అంది స్వప్నిక. ఓహో, సీతాలతో మాట్లాడుతుంది, అందుకే తనని మెచ్చుకుంటుంది అనుకుంటా అని మనసులో అనుకున్నాడు విజయ్. ముందు ముందేమిటి, ఆశ్చర్యంగా భయంగా అడిగింది సీతాలు. అప్పుడే ఆలోచన నుండి బయటకు వచ్చిన స్వప్నిక సర్దుకుంది. అంటే ముందు ముందు ఇంకా దగ్గర అవుతాం కదా అని అంది స్వప్నిక. నిజంగా తామిద్దరం దగ్గర కావాలని ఆమె మనసులో ఉందా అని అనుకున్నాడు విజయ్. నాకు తెలుసు నువ్వు బాబు ప్రేమించుకున్నారని భరత్ అంటూ ఉంటే విన్నాను. నాకు చెప్పనే లేదు, నువ్వు పెళ్లి చేసుకోమని చెప్తే గయ్యమనేదానివి. అలాంటిది మాట మాత్రం చెప్పకుండా ఏకంగా పెళ్లి చేసుకుని వచ్చేసావు. నేనెంత పరాయిదాన్నయ్యానమ్మా అంటూ సీతాలు అలకగా అడిగింది. అదేం లేదు సీతాలు, అనుకోకుండా జరిగింది అంతే అని అంది స్వప్నిక. చిన్నప్పటి నుంచి తనని పెంచి పెద్ద చేసిన సీతాలు ఇప్పుడు తను ఒంటరిగా ఉండాలంటే చాలా కష్టమే. ఆమెకి ఏదైనా ఏర్పాటు చూడాలి అని అనుకుంది స్వప్నిక. పోనీ సీతాలు గీతక్కని నీ దగ్గరికి పంపించనా అని అంది స్వప్నిక. అబ్బో వద్దమ్మా, ఆ భరత్ బాబుకి తెలుస్తుంది అని భయంగా అంది సీతాలు. అది నిజమే, ఆ భరత్ గడికి తెలియకూడదు. అయినా ఇంకా భయం దేనికి, నా పెళ్ళి అయ్యింది కదా అని అంది స్వప్నిక. ఏమో అతను మళ్ళీ మన ఇంటికి వస్తే ఎలా అని అంది సీతాలు. ఏడ్సాడు ఏదవ, మా ఆయన ఉన్నాడుగా, వాడి సంగతి దగ్గరుండి 2 నిమిషాల్లో తేల్చేస్తాడు అని కోపంగా అంది స్వప్నిక. ఆమె నోటి నుండి ఆ మాటలు విన్న విజయ్కి గమ్మత్తుగా ఉంది. మా ఆయన అని ఎంత గట్టిగా చెప్తుంది అని నవ్వుకున్నాడు విజయ్. తర్వాత కొద్దిసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసిన స్వప్నిక బెడ్రూమ్లోకి వచ్చింది. అక్కడ బెడ్ పైన కళ్ళు మూసుకొని ఓ చివర పడుకొని ఉన్న విజయ్ కనిపించాడు. అయ్యో పాపం, ఈయన వచ్చేసారా, లైట్స్ వేసున్నాయి, నేను మాట్లాడుతూనే ఉన్నాను అని అంటూ లైట్స్ ఆఫ్ చేసింది స్వప్నిక. అప్పుడే కళ్ళు తెరిచిన విజయ్, నో ప్రాబ్లం, నేను నిద్రపోలేదు, ఎలా ఉందట మీ సీతాలు అని అడిగాడు విజయ్. టక్కున తలెత్తి చూసిన స్వప్నిక సీరియస్గా, ఏంటి నా మాటలన్నీ చాటు నుంచి విన్నారా అని అడిగింది. ఏంటి చాటు నుంచి వినడమా, హేయ్ అలాంటి పిచ్చి హ్యాబిట్స్ నాకు లేవు అని అన్నాడు విజయ్. మరి దీన్ని ఏమంటారు, చాటు నుండి వినకపోతే నేను సీతాలతో మాట్లాడినట్టు మీకెలా తెలుసు అని అడిగింది స్వప్నిక. అవును మరి, నువ్వే గుసగుసగా మాట్లాడట్లేదు, వితౌట్ ఫోను సీతాలకి వినిపించే రేంజ్లో మాట్లాడుతున్నావు, ఇక పక్కనున్న నాకు వినిపించదా అని గయ్యమన్నాడు విజయ్. చాటు నుండి మాటలు వింటున్నావనన్న మాటలకు విజయ్కు చాలా కోపం వచ్చింది. అసలు ఆ పరశురామ్ మాటలకు ఏం చేద్దామని ఇప్పటి వరకు తాతయ్యతో డిస్కస్ చేసి వచ్చాడు విజయ్. ఏం చేయాలో అర్థం కాలేదు, కొంచెం తలనొప్పిగా ఉంది. మంచంలో అటు ఇటు పొల్లుతూ ఉన్నాడు విజయ్. తలపైన జుట్టులోనికి చేతులు పోనిచ్చి లాక్కుంటూ ఉన్నాడు అతను. అతను స్ట్రెస్కి గురవుతున్నాడని స్వప్నికకు అర్థమైంది. స్వప్నిక లేచి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న హెయిర్ ఆయిల్ బాటిల్ని తీసుకుని వచ్చి విజయ్ తల వైపు వచ్చి మంచం వెనుక నిలబడింది. అతన్ని కూర్చోమంది. అతను ఆశ్చర్యంగా చూశాడు. స్వప్నిక బయట పడుకోవడం బాగుండదు అని అన్నాడు విజయ్. దానికి స్వప్నిక ఆశ్చర్యపోతూ, బయట పడుకోవడమా, ఇప్పుడు ఎవరు పడుకోమన్నారు మిమ్మల్ని, ప్రేమ జంట అని మనకొక బిరుదుంది కదా, ముందు లేచి ఇలా కూర్చోండి అని అంది స్వప్నిక. అతను లేచి కూర్చుని వింతగా చూశాడు ఆమె వైపు.
నా వల్ల మీరు చాలా స్ట్రెస్‌గా ఫీల్ అవుతున్నారు. మీ తలకు ఈ హెయిర్ ఆయిల్ రాస్తాను కూర్చోండి అని అంది స్వప్నిక. ఇంతవరకు ఆ తలకు నూనె రాసుకుంది లేదు. ఏంటి హెయిర్ ఆయిలా? కంగారుగా అన్నాడు విజయ్. అరే చూప్ కూర్చోండిలా అని మందలించింది స్వప్నిక. చేతిలో నూనె వేసుకొని అతని తలకు పట్టించిన స్వప్నిక మెల్లిగా హెడ్ మసాజ్ మొదలుపెట్టింది. అతని తలపై ఆమె చేతి వేళ్లు కదులుతూ ఉంటే విజయ్ కళ్ళు తన్మయత్వంతో మూసుకుపోయాయి. ఒక 15 నిమిషాలు అలాగే రాసింది స్వప్నిక. స్వప్నిక, నీకు రాని పనంటూ ఏదీ లేదా? నీ చేతిలో ఏం మాయుందో కానీ సూపర్! దెబ్బకు తలనొప్పి మాయమైందంటే నమ్ము అని మత్తుగా చెప్పాడు విజయ్. మీరు దేని గురించో ఆలోచిస్తున్నారు. అది నాకు అర్థమైంది. ఆ పరశురాం గురించే కదా! మీరేం టెన్షన్ పడకండి. రేపు పూజయ్యాక నేను ఆఫీస్‌కి వెళ్ళి లాస్యకు సారీ చెప్తాను అని అంది స్వప్నిక. ఏమీ మాట్లాడకుండా నిద్రలోకి జారుకున్నాడు విజయ్. చాలా టైం అయింది. ఉదయం త్వరగా లేవాలి అని అనుకుని మంచంపై మరో చివర పడుకుంది స్వప్నిక. ఇంతలో ఆమె ఫోన్ రింగ్ అయింది. అది అన్నోన్ నంబరు. ఇంత రాత్రి ఈ ఫోన్ చేసింది ఎవరబ్బా అని ఆశ్చర్యంగా ఫోన్ లిఫ్ట్ చేసింది స్వప్నిక. అటువైపు మాట్లాడిన మాటలు వినగానే ఆమె కళ్ళు భయంతో పెద్దగా తెరుచుకున్నాయి. ఇంతకీ ఆ ఫోన్ చేసింది ఎవరు? ఆ ఫోన్లో ఎవరు ఏం మాట్లాడారు? తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి ప్లీజ్. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.